బాగా చూడు సరే చూడనా అరే ఈయన ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నారు ఈయన ఓల్ అసలు మీదికి ఎక్కితే అయిపోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి గారికి పార్టీ అధ్యక్షుడికి మిగతా పెద్దలందరికీ ఎమ్మెల్యే గారితో పాటు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకానికి ప్రత్యేకత ఉంది. ఈరోజు మనము చూస్తూ ఉంటే రాష్ట్రంలో దాదాపు 60 ఎకరాల వరకు కూడా ఉన్న రైతుల పేర్ల మీద రైతు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో 9 రోజులలో రాష్ట్రంలో గల రైతులందరికీ వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అదే కాకుండా సన్న వడ్లకు బోనస్ల విషయంలో కానీ, రైతులకు నీటి విషయంలో కానీ, ఫ్రీ విద్యుత్ విషయంలో కానీ, పేదలకు సన్న బియ్యం విషయంలో కానీ, పేదలకు ఇంటికి కరెంటు ఫ్రీ విషయంలో కానీ, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మీ ద్వారా గర్వంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మండల కాంగ్రెస్లో నాయకులందరినీ వీరి సాక్షిగా నేను గర్వంగా ఒక మాట చెప్తా ఉన్నా. మీకు రెంజల్ మండలంలో 17 గ్రామాలుంటే అతి తక్కువ ఓటర్లున్న 170 మంది ఓటర్లున్న గ్రామంలో కూడా ఈరోజు 20 ఇండ్లు పేదవాళ్ళు కట్టుకుంటా ఉన్నారని ఈరోజు గర్వపడతా ఉన్నాం. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ప్రజాపాలన ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని విధాల ప్రజలకు సంబంధించి ఇటు నిరుపేదలకు కానీ, మధ్యతరగతి వాళ్ళకు కానీ, ఇటు పెద్ద రైతులకు సంబంధించిన విషయంలో కానీ ఈరోజు రైతు భరోసా వేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు విపరీతంగా ఎరువుల రేట్లు పెంచింది. ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం కడుతున్న ట్యాక్స్లకు 30% కూడా మనకు రివర్స్గా ఇస్తలేదు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి బీజేపీ అంటున్న రాష్ట్ర నాయకులు కూడా ఈరోజు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని మీ ద్వారా కోరుతూ ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అన్ని అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రతి వర్గానికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ వహిస్తూ చదువు విషయంలో కూడా మీరు చూడండి 4 ఏళ్ల కింద ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేక వెలవెలబోయిన ఈరోజు ప్రభుత్వ హాస్టళ్లలో పోయి చూడండి, ఒక్క సీటు కొరకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కాంపిటీషన్ పడతా ఉన్నారు. అంటే నాణ్యతతో కూడిన విద్య, నాణ్యతతో కూడిన వైద్యం, వ్యవసాయానికి అన్ని సమకూర్చడము, పేద ప్రజలకు అన్ని సమకూర్చడం అనే ధ్యేయంతో కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలనతో ఉంటారని ఆశిస్తూ ఇంత పెద్దగా మా కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ మా సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం నిజంగా గర్వంగా ఉంది. ఇదే రకంగా ప్రతి పంటకు కూడా రైతులు కూడా సహకరించి అన్ని విధాల ప్రభుత్వాలు చేసినప్పుడు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుతాము.